హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా 17వ భాగాన్ని వినేద్దాం. నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత రాజ్కి నిద్ర పట్టక ప్రియా దగ్గరకు వస్తాడు. ప్రియా, లావణ్య, నిత్యాలు వరుసగా పడుకొని ఉంటారు. రాజ్ ప్రియను చూసి దగ్గరకు వచ్చి ప్రియా పక్కనే కూర్చుని ప్రియా చెంప మీద చెయ్యి వేసి, సారీరా, ఇంకెప్పుడు పొరపాటు కూడా నీ పైన చెయ్యెత్తను, అది ఎలాంటి సందర్భమైనా అని ప్రియా దగ్గరకొచ్చి ప్రియా బుక్కపై కిస్ చేసి దుప్పటి కప్పి తన రూంలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే రాజ్ ప్రియ గదిలోకి వచ్చాడో అప్పుడే ప్రియకి మెలకు వచ్చేస్తుంది, కానీ కన్నులు తెరవదు. రాజ్ చెప్పేటివి చేసేటివి గమనిస్తూనే ఉంటుంది. రాజ్ వెళ్ళిన వెంటనే లేచి కూర్చుని తన రెండు కాళ్ళ మధ్యలో తన ఫేస్ని పెట్టుకుని ఏడుస్తూనే ఉంటుంది. అలా ఏడుస్తూనే సోనా మాటలు గుర్తుకొచ్చి ఒక నిర్ణయానికి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి హాయిగా నిద్రపోతుంది. రాజ్కి మాత్రం నిద్ర పట్టదు. ఉదయభానుడు పలకరించకముందే రాజ్ నానమ్మలో వచ్చి ప్రియని రాజ్ని లేపి గుడికి రెడీ కమ్మని చెప్పి కొత్త బట్టలు ఇచ్చి వెళ్తారు. అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు. సుమారు ఉదయం 5 గంటల సమయంలో అందరూ రెడీ అయి ప్రియా రాజుల కోసం చూస్తూ ఉంటారు. మెరూన్ శారవణిలో మెరిసిపోతూ ఉంటాడు రాజ్. అలా మెట్లు దిగుతూ వస్తుంటే అచ్చు ఆ నెలరాజులా ఉంటాడు. రాజ్ నానమ్మ వచ్చి దిష్టి తీసినట్టు చేతులతో మెటికలు విరుస్తుంది, నా దిష్టే తగిలేలా ఉందని. తర్వాత నానమ్మలిద్దరూ కలిసి రాజ్ దగ్గరకు వచ్చి ప్రియకి ఇవ్వవలసిన వంశపారంపర్యమైన గాజులు రాజ్కిచ్చి ప్రియకి తన చేతులతో వేసుకుని తీసుకురమ్మంటాడు. రాజ్ ప్రియ గదిలోకి వెళ్లేసరికి లావణ్య, నిత్యాలు కూడా ఉంటారు. రాజ్ వాళ్ళని చూసి, అయిపోయిందా మీ సింగారం? హా అన్నయ్య, అయిపోయింది అని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ప్రియని చూసి రాజ్ షాక్. మరి మన ప్రియ మామూలుగానే చందమామలాగా ఉంటుంది, ఇప్పుడు ఇంకా రెడీ అయితే పాపం మన రాజ్ పరిస్థితి. రాజ్ ప్రియ దగ్గరికి వస్తూ ఉంటే ప్రియ గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. రాజ్ ప్రియ దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న బాక్స్ ఓపెన్ చేసి ప్రియకి గాజులు ఇస్తాడు. రాజ్ వాళ్ళ నానమ్మ నీకు గాజులు వేయించుకొని తీసుకురమ్మని చెప్తాడు. ప్రియ తన చేతుల్ని ముందుకు చాపుతుంది. ప్రియని చూస్తూ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు రాజ్. రాజ్ ప్రియ చేతులకి గాజులు వేస్తుంటే ప్రియ చేతులు వణుకుతూ ఉంటాయి. రాజ్ జాగ్రత్తగా గాజులు వేసి ప్రియని నకసిక పర్యంతం చేసి ప్రియా దగ్గరకొచ్చి ప్రియా కంటిలోని కాటుక తీసి ప్రియా చెవి వెనకాల దిష్టి చుక్కు పెడతాడు. ప్రియకి టెన్షన్లో చెమటలు పట్టేస్తాయి. తర్వాత ప్రియని మెల్లగా దగ్గర తీసుకుని నుదుటి మీద కిస్ చేసి తర్వాత బుక్కల మీద కిస్ చేస్తూ, సారీ ప్రియా, నిన్న పొరపాటున కూడా కొట్టను, అలా నిన్ను కొట్టిన మరుక్షణం నా ఊపిరి ఆగిపోతుంది. రాజ్ ఇలా అన్న మరుక్షణం ప్రియా తన చేతితో రాజ్ నోటిపై చెయ్యి వేసి తన తలని అడ్డంగా ఆ మాట అనొద్దు అన్నట్లు ఊపుతుంది. ప్రియని చూస్తూ ట్రాన్స్లో ఉన్న రాజ్ తను ఏం చేస్తున్నాడో ఏం చెప్పాడో తెలుసుకుని ప్రియా నుండి దూరం జరిగి వెళ్దామా అంటాడు. ప్రియా తలదించుకోవడంతో తను ఫీల్ అయిందేమోనని రాజ్ సైలెంట్గా కిందికి వెళ్తుంటాడు. రాజ్ వెనకాలే ప్రియా కూడా వస్తుంది. ఇద్దరు అలా వస్తుంటే అందరూ వాళ్ళ జంటనే చూస్తూ ఉంటారు. సులోచన వచ్చి ఇద్దరిని దగ్గరగా నిల్చోబెట్టి ఇద్దరికి దిష్టి తీస్తుంది. రాజ్, అమ్మా ఇప్పుడు అవసరమా, నువ్వు మాట్లాడకురా. రాజ్ సైలెంట్ అవడంతో దిష్టి కార్యక్రమం పూర్తి చేసి అందరూ గుడికి బయలుదేరుతారు. రాజ్ మనసులో ప్రియతో ఇంతకు ముందు తన ప్రవర్తన గుర్తుకొచ్చి కొంచెం షై అవుతాడు. వెంటనే ప్రియ ఏమైనా అనుకుందేమో అన్న ఆలోచనతో సతమతం అవుతూ ఉంటాడు. ప్రియ మాత్రం రాజ్ ఇచ్చిన షాక్లోనే ఉంటుంది. అలా ఎవరి ఆలోచన అలా ఉండగా గుడికి చేరుకుంటారు. గుడిలో పూజారి గారు ఇద్దరిని పక్కపక్కన హోమగుండం ముందు కూర్చోబెడతాడు. హోమం జరుగుతున్నంతసేపు ఇద్దరు చాలా నిష్ఠతో పూజ చేస్తుంటారు. పంతులు గారు పద్ధతి ప్రకారం బట్టలు మార్చుకొని రమ్మడంతో ఇద్దరు మార్చుకోవడానికి వెళ్తారు. బట్టలు మార్చుకొని వచ్చిన రాజ్కి మనసులో ఎందుకు అలచడిగా ఉంటుంది. ఈలోపు ఆకాష్ పిలవడంతో వెళ్ళి పూజలో కూర్చుంటాడు. ప్రియా కూడా వచ్చి రాజ్ పక్కనే కూర్చుంటుంది. రాజ్ ప్రియని గమనిస్తూ ఉంటాడు. కానీ తన మనసులో కలిగిన అలజడి ఏంటో అర్థం కావడం లేదు రాజ్కి. ఆ ఫీలింగ్ ఏంటో రాజ్కి అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. వెంటనే రియాక్ట్ అయ్యి పక్కనే ఉన్న ప్రియా వంక ఒకసారి చూస్తాడు. తన ముసుగు ధరిస్తుంది. పూజలో భాగంగా రాజ్ ప్రియా చేతులు గమనించి పీటలపై నుండి వెంటనే లేచి తన పక్కనున్న ప్రియతో ప్రియా ప్రియా ఎక్కడా అని గట్టిగా అడుగుతాడు. ఎంత గట్టిగా అంటే దిక్కలు పిక్కటిల్లేలా. దెబ్బకు అందరూ దడుచుకుంటారు. ముందుగా తేరుకున్న ఆకాష్, ఏమైందిరా, ప్రియ నీ పక్కనే ఉందిగా. లేదు డాడ్, తన ప్రియ కాదు అంటాడు రాజ్. నీకెలా తెలుసు అంటాడు ఆకాష్. నాకు తెలుసు తన ప్రియ కాదు అంటాడు రాజ్. లావణ్య వచ్చి ముసుగు తీసి చూస్తుంది. అంతే, అందరూ షాక్ అయిపోతారు. శైలు, నువ్వా? పట్టరాని కోపం వస్తుంది రాజ్కి. తను శైలు వైపు రావడానికి అడుగు ముందుకు వేసే అంతలో పంతులు గారు రాజ్ని వారించి ఇక్కడి నుండి కదలద్దు అంటాడు. హోమం పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, లేకుంటే నీ ఇద్దరికి మంచిది కాదు అనడంతో రాజ్ చేసేదేమీ లేక అక్కడే నిస్సహాయంగా నిలబడతాడు. శైలు రాజ్ వైపు చూసి వికృతంగా నవ్వుతూ ఉంటుంది. నీ లైఫ్లో ఉండేది నేనే రాజ్,
అది ఎప్పటికీ నీ లైఫ్లోకి రాదు. దాన్ని రాకుండా చేశాను. మర్యాదగా నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే ప్రియాని నీ కళ్ళ ముందే చంపేస్తాను అంటుంది. లావణ్య వచ్చి శైలును కొడుతుంది. శైలుకి లావణ్యలో అది ఊహించని యాంగిల్. శైలు, నువ్వు కూడానా అంటుంది. ఆ, నేను కూడా. ఎవరైనా మా వదిన జోలికి వస్తే నేనే చూస్తూ ఊరుకుంటానా అనుకుంటున్నావా? నీ సంగతి ఇప్పుడే చెప్తాను. చెప్పు, మా వదిన ఎక్కడ అంటుంది. శైలు నవ్వుతూ, ఇంకెక్కడ, ఎప్పుడో పైకి పంపించేస్తా అంటుంది. లావణ్య, యష్ని అలా చూస్తూ ఉన్నావేంటి, దీని సంగతి చూడు అంటుంది. యష్ గట్టిగా శైలుతో, ప్రియ ఎక్కడ అని అడుగుతాడు. అన్నిటికీ శైలు స్మైల్ ఇస్తూ ఉంటుంది. నేను చెప్పను, తెలిసినా చెప్పను. ఇప్పుడు నేను మీకు ఉన్న ఆప్షన్ నేను ఒక్కదాన్ని. నాతోనే ఈ పూజ చేసి తీరాల్సిందే అంటుంది. ఆ మాటకి రాజ్ పిడికిలి బిగుసుకుంటుంది. యష్ కోపంతో ప్రియ ఎక్కడ అనడంతో ఇక్కడ అన్న పిలుపుతో అందరూ అటువైపు చూస్తారు. తల నుండి రక్తం కారుతున్న ప్రియని ఆదిత్య తన చేతులతో ఎత్తుకొని తీసుకుని వస్తాడు. ప్రియ దగ్గరికి వెళ్లే వీలు లేక రాజ్ తనను తాను బాధపడుతూ ఉంటాడు. ప్రియ శైలు ముందుకొచ్చి, రాను అనుకున్నావా అంటూ ప్రియ కళ్ళు నిప్పుల్లాగా కనిపిస్తుంటాయి. అంత కోపంలో శైలుని లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది. శైలుకి అది ఊహించని షాక్. ఎంతో సున్నితంగా నెమ్మదిగా ఉండే ప్రియ ఇప్పుడు శైలుపై చేయి చేసుకోవడం. శైలుకే కాదు, అక్కడున్న వాళ్ళందరూ కూడా ప్రియ చేసిన పనికి షాక్ అవుతారు. ప్రియ శైలుతో, నీది అని తెలిస్తే నీకే వదిలేస్తాను, నీది కాదు అని తెలిసిన మరుక్షణం నేను చూస్తూ ఊరుకోనని చెప్పాను కదా. చెప్పానా లేదా? మరి నువ్వేం చేస్తున్నావు? నీది కాని దానికోసం ఒక మనిషిని చంపడానికి సిద్ధపడ్డావు. నువ్వు అసలు మనిషివేనా అని ప్రియా శైలుకి ఒక రేంజ్లో వార్నింగ్ ఇస్తుంది. ప్రియా అల్టిమేట్ వార్నింగ్కి శైలు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ప్రియా ఊహించని రీతిలో శైలుకి వార్నింగ్ ఇవ్వడం తట్టుకోలేకపోతుంది. నిన్ను అని ముందుకు రాబోతుంది. వెంటనే ఆదిత్య వచ్చి శైలు చేతుల్ని వెనక్కి మడుస్తూ, ఆగవే, ఊరుకుంటున్నానని ఎక్కువ చేస్తున్నావు. ఒరేయ్, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా అంటుంది శైలు. నాకు తెలుసు, నువ్వు ఎవరో కూడా తెలుసు, నేనెవరో నీకు తెలుసు. నోరు మూసుకునుండు. మాట్లాడవంటే నీ సంగతి చెప్తా. అప్పుడు నా దగ్గర నీ వేషాలు సాగవు. మర్యాదగా కామ్గా ఉండు, లేకుంటే నేనే ఇక్కడే నిన్ను చంపేస్తాను అనేసరికి శైలు కొంచెం తగ్గుతుంది. యష్కి శైలుని అప్పగించి ఆదిత్య పక్కకు జరుగుతాడు. ప్రియా శైలుని ఇక్కడే ఉండి మొత్తం చూశాక వెళ్ళు అంటుంది. ప్రియా మనసులో, రాజ్ గారిని నన్ను విడదీయాలని చూసావుగా, ఇప్పుడు మేమిద్దరం కలిసి చేసే పూజను నువ్వు చూడాలి. పంతులు గారు, టైం అయిపోతుంది అనడంతో ప్రియా వెళ్ళి రాజ్ పక్కన కూర్చుంటుంది. తలకు కట్టు కట్టాలని ముందుకొస్తుంది భారతి. ప్రియా వద్దని తన చేయి చూపెట్టడంతో అక్కడే ఆగిపోతుంది. రాజ్ ప్రియని చూస్తూనే ఉంటాడు. రాజ్ మనసులో, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా బంగారం? నువ్వు ఈ యాంగిల్లో కూడా ఎంత ముద్దుగా ఉన్నావో అని అనుకుంటూ ఉంటాడు. తలకి రక్తం కారుతున్నా కూడా ప్రియా రాజు శ్రద్ధగా పూజను పూర్తి చేస్తారు. ప్రియాని ఆ పరిస్థితిలో చూడలేక తన కంటి నుంచి వచ్చే కన్నీళ్ళకి ఎవరిని కనపడకుండా తుడుచుకుంటాడు రాజ్. పూజ పూర్తవుతుంది. ఆకాశ్ సులోచన పరిస్థితి కూడా అలానే ఉంది. కోడలికి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు సులోచనకి ఏడు పాగడం లేదు. ఆఖరి ఘట్టం, పుట్టింటి తరపున వాళ్ళు చీర సారెలతో పాటు ఒక కత్తిని తీసుకుని రావాలి. పంతులు గారు ప్రియతో, మీ పుట్టింటి వారిని పిలవండి అంటాడు. పూజారి గారు, మా తరపున ఎవరూ లేరు. ముందుగా తెలుసుకునుంటే మా తమ్ముని రమ్మనేదాన్ని మీరైనా చెప్పచ్చు కదా అత్తయ్య అని సులోచన వైపు చూస్తుంది ప్రియ. రాజ్కి ప్రియ అలా అనేసరికి చాలా బాధ కలుగుతుంది. ఏం పర్లేదు పూజారి గారు, తన తరపున తన పుట్టింటి తరపున లాంఛనాలు నేను తీసుకొచ్చాను అని ఆదిత్య అనడంతో ప్రియ ఆదిత్య వైపే చూస్తుంది. ఏంట్రా, ఒక అన్నగా నేను తీసుకొని రాకూడదా అన్నాడు. నువ్వు ఎప్పుడూ నన్ను అన్నగా చూడలేదు నీకు తెలుసు, కానీ నేను మాత్రం ఎప్పుడు నిన్ను నా చెల్లెలుగానే చూశాను అంటాడు. ఇది ఒక అన్న తన చెల్లెలికిచ్చే మొదటి కానుక అనుకో అని 2 చప్పట్లు కొడతాడు. ప్రియకి ఆదిత్య ఇచ్చే కానుకలు ఒక రేంజ్లో ఉంటాయి. ఒక యువరానికి ఎలా ఇస్తారో అలా. 7 వారాల నగలు, పట్టు పీతాంబరాలు, ఇంటికి కావాల్సిన వస్తువులు, న్యూ మోడల్ నెక్లెస్. ఒక్కటేంటి, ప్రియకు కావాల్సిన అన్ని వస్తువులు ఉంటాయి. ఆ గుడి ప్రాంగణం అంతా ఆదిత్య ఇచ్చిన గిఫ్ట్లతో నిండిపోతుంది. వాటిని చూసి అందరూ షాక్ అవుతారు. శైలుకు మాత్రం ఆదిత్య ఇవన్నీ ప్రియ కోసం చేయడం డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ప్రియ వాటిని చూసి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్య, నేను ఇవన్నీ తీసుకోవడం లేదు. పుట్టింటి తరపున చీర సారే పసుపు కుంకుమలు ఇవ్వండి చాలు. ఆదిత్య నవ్వి, సరే ఇది అదే అనుకో, అలాగే అని నా చెల్లెలికి ఫస్ట్ గిఫ్ట్ కాబట్టి నువ్వేమీ అనద్దు. ప్రియా సైలెంట్గా ఉంటుంది. లాస్ట్ బట్ లీస్ట్ అన్నట్టు ఒక ప్లేట్లో ఒక బంగారు కత్తిని తీసుకుని భార్గవ్ వస్తాడు. భార్గవ్ని అక్కడ చూసిన ప్రియా షాక్. ప్రియా, నువ్వేంట్రా ఇక్కడ అంటుంది. అది బావ స్పెషల్ చాపర్ పంపించాడు నేను ఇక్కడికి రావడానికి, నీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. కానీ ఇక్కడ ఈ శైలు వల్ల అంతా గందరగోళం అయిపోయింది. బావ సర్ప్రైజ్ అటకెక్కింది.
ప్రియా రాజ్ వైపు చూస్తుంది అవునా అన్నట్టు. రాజ్ అవును అని తన కళ్ళతోని సమాధానం చెప్తాడు. ఆదిత్య భార్గవ్ ఇద్దరు కలిసి ఆ బంగారు కత్తి ఉన్న ప్లేట్ని రాజ్ దగ్గర తీసుకొస్తారు. పూజలో ఆఖరి ఘట్టం. అబ్బాయి తన నెత్తురుతో ఆ అమ్మాయి పాపెట్లో సింధూరం దిద్దాలి. ఆ కత్తి మాత్రం పుట్టిన తరపు నుంచి వస్తుంది. అందుకే కత్తిని భార్గవ్ ఆదిత్యని ఇస్తారు. రాజ్ ఆ కత్తిని తీసుకుని తన వేలిని కత్తికి గుచ్చి ప్రియా పాపెట్లో సింధూరం దిద్దుతాడు. ప్రియా కంట్లో నుండి కన్నీరు వస్తుంది. ప్రియా రాజుని చూస్తూ ప్రియా తల నుంచి కారుతున్న రక్తం కారణంగా ప్రియా మెల్లగా రాజ్ ఎదపై వాలిపోతుంది. భార్గవ్ కంగారుగా అక్క అని ప్రియా దగ్గరకు వస్తాడు. అందరికీ ప్రియా పరిస్థితికి కంగారుగానే ఉంటారు. మన సులోచనమ్మ పరిస్థితి అయితే మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. పూజారి గారు పూర్తి కాకుండానే ప్రియా అలా పడిపోవడంతో ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటారు. భారతి వచ్చి ప్రియా పల్స్ చెక్ చేస్తుంది. కంగారుగా రాజ్ ఏమైంది వదినా అని అడుగుతాడు. కంగారు ఏమీ లేదు, భయపడాల్సింది ఏమీ లేదు, బ్లడ్ లాస్ అవడం వల్ల కొంచెం కళ్ళు తిరిగినట్లున్నాయి అంటుంది భారతి. ఓకే వదిన, నువ్వు మెడిసిన్తో రెడీగా ఉండు అని రాజ్ ప్రియాని తన 2 చేతులతో ఎత్తుకుని హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేసి అలాగే ప్రియా తన చేతుల్లోని పట్టుకుని పూర్ణాహుతిని హోమంకి సమర్పిస్తాడు. దానితో పూజ పరిపూర్ణం అవుతుంది. పంతులు గారు వచ్చి ఇద్దరి మీద అక్షంతలు వేస్తూ కలకాలం పిల్లా పాపలతో ఉండమని దీవిస్తారు. తర్వాత భారతి వచ్చి ప్రియాని ట్రీట్ చేసి ఇంజెక్షన్ చేస్తుంది. ప్రియాని రాజ్ తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు. అక్కడికే మధ్యాహ్నం కావడంతో గుడిలో రాజు వాళ్ళ కుటుంబం తరపు నుంచి అన్నదానం ఏర్పాటు చేయబడుతుంది. అందరూ కలిసి అన్నదానంలో పాల్గొంటారు. అన్నదాన కార్యక్రమంలో ఆ ఊరి పెద్దలు, ప్రెసిడెంట్ ఇంకా ముఖ్యమైన వాళ్ళు కూడా వస్తారు. ఆ ఊరి ప్రెసిడెంట్ దేవ్ ఆకాష్ గారి దగ్గరకు వచ్చి ఏమయ్యా ఆకాశు, ఎంత ఈ ఊరు విడిచి వెళ్తే మాత్రం కొడుక్కి పెళ్లి చేసినా కూడా చెప్పలేదు. అదేం లేదు బాబాయ్, పెళ్లి అనుకోకుండా తొందరగా చేయాల్సి వచ్చింది, అందుకే పిలవలేకపోయాం. అందుకే బాబాయ్ రేపు మా ఇంట్లో అందరికీ విందు ఏర్పాటు చేస్తాం, వచ్చి పిల్లల్ని ఆశీర్వదించండి అంటాడు దేవ్. ఓ తప్పకుండా, మీ ఇంట్లో విందంటే మేము రాకుండా ఉంటామా? అలా అందరూ మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తారు. అందరూ లంచ్ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు తినడానికి కూర్చుంటారు. యష్ పక్కనే భార్గవ్, ఆదిత్య. యష్కి ఇటుపక్క, ఆదిత్యకి అటుపక్క మాత్రమే సీట్స్ ఖాళీగా ఉంటాయి. నిత్యాని యష్ పిలవడంతో కోపంగా యష్ పక్కనే కూర్చుంటుంది. లావణ్య చేసేదేమీ లేక ఆదిత్య పక్కన అతి కష్టంగా కూర్చుంటుంది. అందరూ తినడానికి రెడీ అవుతారు. ఈలోపు ఒక పాప ఏడుస్తూ అటువైపుకు వస్తుంది. లావణ్య వెళ్ళి ఆ పాపని ఎత్తుకుని ఎందుకు ఏడుస్తున్నావురా అంటుంది. మరేమో మరేమో మా అమ్మ నాన్న తప్పిపోయారు, నాకు కనిపించడం లేదు అంటూ ఏడుస్తుంది. లావణ్య వెంటనే పాపని కిస్ చేస్తూ ఏడవకు, నేను మీ అమ్మ నాన్న దగ్గరకు తీసుకెళ్తాను. నువ్వు తీసుకెళ్తావా? అవును, సరే అయితే పద అని ముందుకెళ్ళి ప్రెసిడెంట్ గారితో మాట్లాడి గుడిలో అనౌన్స్మెంట్ చేయించడానికి వెళ్తున్న లావణ్యని అలాగే చూస్తున్న ఆదిత్యతో యష్ తనిప్పుడే రాదు అంటాడు. ఆ పాపను వాళ్ళ అమ్మా నాన్నకు అప్పగించిన తర్వాతే వస్తుంది. ఒకవేళ వాళ్ళు దొరక్కపోతే అంటాడు ఆదిత్య. ఏముంది, తను రన్ చేసే హోంలో చేర్పిస్తుంది ఆదిత్య అంటే అంటాడు డౌట్గా. రాజ్, లావణ్య ఇద్దరు కలిసి అనాథల కోసం హోమ్ని రన్ చేస్తున్నారు అంటాడు యష్. లావణ్య జాబ్ చేస్తుంది ఆ హోమ్ కోసం అంటాడు. ఆదిత్యకి అర్థం కానట్లు ఫేస్ పెడతాడు. తన శాలరీ మొత్తం హోమ్కి పంపిస్తుంది అంటాడు యష్. అందుకే తన ఆఫీస్లో జాబ్ చేస్తుంది. తనకి ఇంత ఆస్తి ఉన్నా కూడా తను సింపుల్గా ఉండడానికి ఇష్టపడుతుంది. రాజ్ తన ఇష్టాన్ని గౌరవించి తనతో పాటే ఆ హోంలో తను కూడా ఒక స్పాన్సర్ అయ్యి తన వంతు సహాయంగా ఎంతో కొంత హోమ్కి ప్రతి నెల ఇచ్చి వాళ్ళ ఆమెన పాలన ఇద్దరు కలిసి చూసుకుంటారు అంటాడు. ఆదిత్య అవునా అంటాడు. లావణ్య గుడిలో అనౌన్స్మెంట్ చేయడంతో పాప తల్లిదండ్రులు అక్కడికి చేరుకుంటారు. లావణ్య వాళ్ళని మందలించి పాపని వాళ్ళకి అప్పచెప్పి వచ్చేస్తుంది. ఏమైందిరా, అయిన పని అయిందా, పాప వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పావా అంటాడు యష్. ఓకేరా, పాపని వాళ్ళకి అప్పచెప్పాను అంటుంది లావణ్య. సరే అయితే భోజనం చేద్దామా అని అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేస్తున్నంతసేపు ఆదిత్య లావణ్యనే చూస్తూ ఉంటాడు. లావణ్య ఆదిత్యని చూసి ఏంటి అన్నట్లు అడుగుతుంది. ఏం లేదు అంటాడు. అందరూ తినేసి రాజ్కి భోజనం తీసుకువెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి రాజ్ ప్రియని తన ఒడిలో పడుకోబెట్టుకుని తను కూడా వెనక్కి వాళ్ళు నిద్రపోతూ ఉంటాడు. లావణ్య రాజ్ భుజం మీద చెయ్యి వేసేసరికి రాజ్కి మెలకువ వస్తుంది. అన్నయ్య, వదిన్ని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి అంటాడు. రాజ్ ఆకలిగా లేదురా, ప్రియా లేచిన తర్వాత ఇద్దరం తింటామని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. పూజారి గారు ఆకాష్ గారితో వీళ్ళిద్దరికి ఇక్కడ నిద్ర చేయాల్సి ఉంటుందని అంటారు. ఆకాష్ సరేనని రాజ్ ప్రియని వదిలేసి మిగిలిన వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు.
రాజ్కి తోడుగా లావణ్య, ఆదిత్య, భార్గవ్, యశ్లు ఉంటారు. నిత్యకి నీరసంగా ఉండడం వల్ల నిత్య వెళ్ళిపోతుంది. రాత్రి అవుతుంది. ఇంజెక్షన్ కారణంగా ప్రియ అప్పటి వరకు నిద్రపోతూనే ఉంటుంది. సుమారు రాత్రి 7 గంటల్లో ప్రియకి మెలకువ వస్తుంది. ప్రియకి మెలకువ వచ్చేటప్పటికే తను రాజు ఒడిలోనే ఉంటుంది. ప్రియ మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి రాజు తననే చూస్తూ ఉంటాడు. ప్రియ లేవడానికి ట్రై చేస్తుంది, కానీ నీరసం వల్ల లేవలేకపోతుంది. రాజ్ ప్రియని మెల్లగా లేపి గోడ కానిస్తూ, ఇప్పుడు ఎలా ఉంది ప్రియా అన్నాడు. ప్రియా మెల్లగా, ఇప్పుడు పర్వాలేదు, కొంచెం నీరసంగా ఉంది అంతే అంటుంది. సరే అయితే అని ప్రియని ఎత్తుకుని గుడి వెనుకగా గోడను ఆనుకుని ఉన్న గదిలోకి ప్రియని తీసుకెళ్లి ఫ్రెష్ అయ్యి రమ్మంటాడు. ప్రియ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి రాజ్ ప్రియ డ్రెస్తో రెడీగా ఉంటాడు. రాజ్ ప్రియకి డ్రెస్ ఇచ్చి చేంజ్ చేసుకొని బయటికి రమ్మని వెళ్ళిపోతాడు. రాజ్ వేరే రూమ్లో ఫ్రెష్ అయ్యి వచ్చి ప్రియ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ప్రియ చుడిదార్ వేసుకుని తన పొడవాటి కూరలు ముడిలాగా చుట్టుకొని నగలన్నింటినీ తీసివేసి మెడలో నల్ల పుసులు మాత్రం వేసుకుని అన్నిటినీ చాలా జాగ్రత్తగా తీసుకుని రాజ్ దగ్గరికి వస్తుంది. రాజ్ ప్రియని తీసుకుని గుడి బయట చెట్టు కిందకి తీసుకెళ్తాడు. అప్పటికే లావణ్య చాపపరిచి డిన్నర్ ఏర్పాట్లు చేస్తుంది. ప్రియ వస్తుంటే ఎదురెళ్ళి, ఇప్పుడు ఎలా ఉంది వదినా అంది. ప్రియ కూడా ఓకే అని తలూపుతుంది. లావణ్య ప్రియ చేతిలో తీసుకుని పక్కనే ఉన్న బ్యాగ్లో సర్ది ప్రియని రాజుని కూర్చోమని ప్లేట్లో అన్నీ సర్వ్ చేస్తుంది. ఆదిత్య, యష్, భార్గవ్ కూడా కూర్చోమని వాళ్ళకి వడ్డించి ప్రియ పక్కకెళ్ళి ప్రియ చేతిలోని ప్లేట్ తీసుకుని కలిపి తినిపిస్తుంది ప్రియకి లావణ్య తనపై ఇంత కేర్ తీసుకోవడం ప్రియకి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ప్రియ చాలు, నువ్వు కూడా తిను అంటుంది. వెంటనే రాజ్ లావణ్యతో, నువ్వు తినరా, నేను తినిపిస్తాలే అని ప్రియకి తినిపిస్తూ తాను తింటూ ఉంటాడు. ప్రియ రాజ్ తినిపిస్తుంటే కామ్గా తింటూ ఉంటుంది. తినడం అయిపోయిన తర్వాత సర్వెంట్స్కి క్యారేజ్ ఇచ్చి పంపించేసి గుడిలో పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.